నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. గోపాలకృష్ణ గోఖలే గారి భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్యమైన నాయకుడు, గొప్ప సామాజిక సంస్కర్త మరియు విద్యావేత్త. ఆయన్ని మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా పరిగణిస్తారు. గోపాలకృష్ణ గోఖలే 1866 మే 9న ప్రస్తుత మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొతాలుక్ అనే గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించారు. అప్పట్లో అది చాలా అరుదు. ఆంగ్ల విద్య వలన ఆయనకు పాశ్చాత్య రాజకీయాలపై, తత్వశాస్త్రంపై మంచి అవగాహన కలిగింది. జాన్ స్టూవర్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల భావాలను ఆయన ఎంతగానో అభిమానించేవారు. 1884లో ఎల్ఫిన్స్టన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గోఖలే గారి రాజకీయ ప్రస్థానం చాలా ముఖ్యమైనది. ఆయన మితవాద నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే రాజ్యాంగబద్ధంగా సంస్కరణలను సాధించాలని నమ్మేవారు. ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1885 నుండి 1905 వరకు కాంగ్రెస్ లో మితవాదుల ప్రాబల్యం ఉన్న కాలంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1902 నుండి 1915లో మరణించే వరకు భారత శాసన మండలిలో సభ్యుడిగా పనిచేశారు. అక్కడ ఆయన బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను భారతీయుల పక్షాన వాదించారు. 1905లో గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించడం, సామాజిక సేవ చేయడం, పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, గిరిజనులకు సేవ చేయడానికి అంకితమైన మొట్టమొదటి లౌకిక సంస్థ ఇది. 1909లో వచ్చిన మోర్లో మింటో సంస్కరణలను రూపొందించడంలో గోఖలే కీలక పాత్ర పోషించారు. 1888 నుండి 1892 మధ్య అగార్కర్ గారి సుధాకర్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. అలాగే ది హితవాడ అనే ఆంగ్ల వార పత్రికను కూడా ప్రారంభించారు. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని గోఖలే గారు తీవ్రంగా కృషి చేశారు. ఆయనే ఈ డిమాండ్ను మొదటిసారిగా లేవనెత్తారు. గోఖలే గారు మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావాలని గోఖలే గారి ప్రోత్సాహమే ప్రధాన కారణం. గాంధీజీ భారతదేశానికి వచ్చిన తర్వాత గోఖలే గారి మార్గధర్మకత్వంలోనే భారత రాజకీయాలను అర్థం చేసుకున్నారు. గోఖలే గారు మితవాద స్వభావం, దృఢమైన తర్కం మరియు అద్భుతమైన విశ్లేషణ సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఆయన తన జీవితాన్ని భారతదేశ సంస్కరణల కోసం, విద్యా వ్యాప్తి కోసం మరియు ప్రజల సంక్షేమం కోసం అంకితం చేశారు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో ఘర్షణ పడకుండా చర్చల ద్వారా సంస్కరణలను సాధించవచ్చని నమ్మారు. ఫిబ్రవరి 19న 1915న గోఖలే గారు కన్నుమూశారు. ఆయన మరణం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి తీరని లోటును కలిగించింది. అయినప్పటికీ ఆయన చూపిన మార్గం, స్థాపించిన సంస్థలు భవిష్యత్తు తరాల నాయకులకు స్ఫూర్తినిచ్చాయి.